కార్తీక పౌర్ణమి, రాఖీ పౌర్ణమి గురించిన అవగాహన మనలో చాలామందికి ఉంది. గురు పౌర్ణమి గురించి అవగాహన కొంత తక్కువగానే ఉంది. ఇది తెలుసుకోవలసిన ఆవశ్యకత ఉంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. అసలు గురు పౌర్ణమి అంటే ఏమిటి, ఎప్పుడు వస్తుంది, ఆ రోజు మనం ఏం చేయాలి అనే వివరాలు ఈ వీడియోలో పొందుపరిచాను. విశ్వగురు స్థానంలో ఉన్న భారతదేశంలో గురు పౌర్ణమి యొక్క విశిష్టతను గురించి అవగాహన ఏర్పరచుకోవటం మన ధర్మం. మనం తెలుసుకున్నది 10 మందికి తెలియచేయటం మన గురుతర బాధ్యత. గురవే సర్వలోకానాం భిషజే భవరోగినాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. అజ్ఞానాంధకారాన్ని నశింపచేసి జ్ఞానదీపం వెలిగించేవారే గురువు. అయితే మనకు విద్య నేర్పిన గురువులు ఎందరో ఉన్నారు. వారు మౌలిక గురువులు. వారిని గౌరవిస్తూ చేసుకునే గురు పూజ మన అందరికీ తెలిసిన సెప్టెంబర్ 5వ తేదీ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని పురస్కరించుకొని టీచర్స్ డే, ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం. అయితే ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమిగా జరుపుకునేది కృష్ణద్వైపాయనుని పుట్టినరోజు. కృష్ణద్వైపాయనుడు అంటే ఎవరో కాదు, వేదవ్యాస మహర్షి. కృష్ణ పేరుతో ద్వీపంలో పుట్టి కృష్ణద్వైపాయనుడిగా, తదనంతరం వేదవ్యాసునిగా, మన అందరి ఆధ్యాత్మిక గురువుగా ప్రకటితమై సాక్షాత్తు శ్రీమన్నారాయణ రూపమే వేదవ్యాసుడు. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణిమ, వ్యాస పూర్ణిమగా పిలుస్తారు. వ్యాస జయంతిని మనం గురు పౌర్ణమిగా జరుపుకోవడానికి గల కారణం, వేదవ్యాసుడు మానవ జాతికే గురువు. సృష్టి ఆదిలో వేదాలు మౌఖికంగా ఒకరి నుంచి ఒకరికి సాగిన వేద జ్ఞానాన్ని అంతటినీ ఒక చోటకు చేర్చి ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వ వేదాలుగా 4 విభాగాలుగా వేద వాంగ్మయాలను సామాన్యుడు చెంతకు చేరేలా చేయడంలో వ్యాస మహర్షి ఎంతో కృషి చేశారు. ఈ 4 వేదాలు మన వంటి వారు అర్థం చేసుకోవడం కష్టతరమని భావించి వేద సారాన్ని మహాభారతంగా మనకు పంచమ వేదంగా అందించిన వ్యాస మహర్షినికి సనాతన భారతీయ సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉంది. అసలు ఈ వేదం మొదట ఎలా పుట్టిందో సంక్షిప్తంగా తెలుసుకుందాం. పరమశివుడు తాండవం చేసే సమయంలో శివుని చేతి డమరుకం నుంచి నాదం అంటే శబ్దం పుట్టింది. ఆ నాదం నుంచి వేదం పుట్టింది. ఆది గురువు శివుడు అందించిన వేదాన్ని శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవునకు ఉపదేశించాడు. ఇక్కడ శివకేశవులకు భేదం లేదని, ఇద్దరు పరమాత్మ యొక్క 2 భిన్న కోణాలుగా మనం గుర్తించాలి. బ్రహ్మదేవుడు ఈ వేదాన్ని ప్రమాణంగా తీసుకొని సృష్టి చేశారు. తర్వాత ఈ వేదాన్ని బ్రహ్మ తన పుత్రుడైన వశిష్ఠునికి, వశిష్ఠుడు తన కుమారుడైన శక్తి మహర్షికి, శక్తి మహర్షి తన కుమారుడైన పరాశర మునికి, పరాశర మహర్షి తన కుమారుడైన వ్యాస మహర్షికి ఉపదేశించారు. ఈ ఉపదేశ కాలం కొన్ని యుగాలు గడిచి అనేక మందికి ఈ జ్ఞానం అందించబడింది. గురు పరంపరలో విని నేర్చుకోవటమే కానీ అది లిఖితపూర్వకంగా గ్రంథస్థం కాలేదు. ఆదిలో వేదమంతా ఒకటే, కానీ కలియుగంలో మనుషుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని కలియుగ ప్రారంభానికి ముందు వ్యాస మహర్షి ఒకటిగా ఉన్న వేదాన్ని 4 భాగాలుగా విభజించి మొట్టమొదటిసారిగా వేదాన్ని గ్రంథస్థం చేసి వేద వ్యాసునిగా పేరుగాంచి అష్టాదశ పురాణాలు, ఉపపురాణాలు రచించి వేదాలని సామాన్యులకి అర్థమయ్యే రీతిలో తన బోధనలు, కథలతో వివరించారు. వేదాంగాల సారంగా మన మహాభారత, భాగవతాది అనేక గ్రంథాలని అందించారు. మనం మన సనాతన ధర్మంలో పాటిస్తున్న యజ్ఞ యాగాది క్రతువుల మంత్రశాస్త్ర రహస్యాలను, దేవీ దేవత ఆరాధనలు, పితృదేవత విధి విధానాలు, వాస్తు జ్యోతిష్యాది గ్రంథాలు, లలిత కళా విశేషాలు, అవి కాకుండా ఆయుర్వేద వైద్య రహస్యాలు, ఉపాసనలు, ఉపవాసాలు అన్నీ కూడా వ్యాసుల వారు రచించి గ్రంథస్థం చేసిన వేద వాంగ్మయంలోనివే. భక్తితో పాటు జ్ఞానాన్ని అందించిన వ్యాస మహర్షి, పరాశర మహర్షి మత్స్యగంధికి జన్మించిన నారాయణ స్వరూపం, సాక్షాత్తు విష్ణువు యొక్క అంశ.
శివ, విష్ణు, శక్తి ఏ స్వరూపాల్ని ఆరాధించేవారు అయినా వ్యాస వాంగ్మయాన్నే ఆచరిస్తారు. ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత సిద్ధాంతాలన్నింటికీ వ్యాసవాంగ్మయమే ఆధారం. వారి వాంగ్మయాన్ని ఆచరిస్తున్న అందరూ తమ గురు పరపరగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందిస్తూ మనచే ఆచరింపచేస్తున్న ప్రతి ఆధ్యాత్మిక గురువులో మనం వ్యాస భగవానుడిని దర్శిస్తూ వారి రచనల్ని అర్థం చేసుకుంటూ కనీసం పేర్లైనా తెలుసుకుంటూ మన గురు పౌర్ణమి రోజు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించిన గురువుల్ని పూజిస్తూ లేదా స్మరిస్తూ వారు అందించిన జ్ఞాన సంపదని పెంచుకుంటూ ఆచార వ్యవహారాలకి గౌరవిస్తూ జరిపేదే మన వంటి సామాన్యులు వ్యాసునికి చేసే గురు పూజ మహోత్సవం. స్వస్తి.